ప్రభుత్వ యాజమాన్యాలు అనుసరిస్తున్న నిరంకుశ నిబంధనలపైన ఐక్య పోరాటాలు చేయాలని స్టీల్ సిఐటియు అధ్యక్షుడు అయోధ్యరామ్ అన్నారు. స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ప్రధాన పరిపాలన భవనం వద్ద శుక్రవారం జెండా ఆవిష్కరణ చేశారు. ఉద్దేశంతో ఏదైతే పోరాటం మొదలుపెట్టామో ఆ పోరాటంలో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని 3 లక్షల కోట్లు విలువైనటువంటి ఆస్తిని 3,000కి 4,000 కోట్లకి అదానికి అంబానీ కట్టబెట్టే విధానానికి వ్యతిరేకంగా గత 1600 రోజులుగా పెద్ద ఎత్తున పోరాటం చేయడంలో సిఐటి కీలక పాత్ర పోషిస్తూ ఉంది. ఈరోజు 11,440 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చామని చెబుతూనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కార్మిక వర్గాన్ని తగ్గించేసి కాంట్రాక్ట్ లేబర్ ఇంటికి పంపించేసి ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎవరికో కట్టబెట్టాలని చెప్పేసి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ కుట్రలకు వ్యతిరేకంగా పోరాటం అనేది సిఐటి లక్ష్యంగా ఈరోజు భావిస్తూ ఉంది. ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని వ్యూహాత్మకంగా 100% అమ్మాలని చెప్పేసి నిర్ణయం చేశారో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి ఇదివరకు కూడా. కాబట్టి ఆ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాడాలని చెప్పేసి కార్మిక వర్గానికి సిఐటి పిలుపునిస్తూ ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ